అంటే ఈ యంగ్ ఏజ్లో మీరు ఆధ్యాత్మికం వైపు నడిచారు, అండ్ మీ గురువులు ఎవరు అసలు? మా గురువు గారు అంటే అయోధ్య రామ్ మందిర్ ట్రస్టీ స్వామి శ్రీ గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో చెప్పాలి అంటే పేరుకు గుర్తుపట్టరు, కానీ మోదీ గారికి తీర్థం తాకిపించారు మొన్న అని అలంగానే గుర్తుపడుతున్నారు. సో స్వామీజీ ఒక దాదాపు 45-50 సంవత్సరాల నుంచి, అంటే 70 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ధర్మ రక్షణ అనేది శ్రీమద్ భాగవతము, రామాయణము, మహాభారతము ఇవన్నీ కూడా హిందీలో, మరాఠీలో దేశవ్యాప్తంగా కూడా విదేశాల్లో కూడా ప్రవచనాలు చేస్తూ ఉంటారన్నమాట. అలాగే అదే ఇన్ దట్ ప్రాసెస్ ఎక్కడెక్కడ జరిగిందో హైదరాబాద్లో, అప్పుడు నేను 16 ఇయర్స్లో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు నాన్న అంటే, నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నానంటే, లేదు నువ్వు ఒక ప్రవచనకర్తగా అవ్వాలి, రేపటి తరంలో చదువుకున్న వాళ్ళు యూత్ చెప్తే ఇంకా చాలా బాగుంటుంది, సో నువ్వు ఇంగ్లీష్లో ప్రవచనాలు చెప్పాలి, అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు మన వాస్తవాలు శాస్త్రాల్లో చెప్పినవి నువ్వు చెప్పాలి అని ఆజ్ఞాపించినప్పుడు నేను 16 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యానండి సనాతన ధర్మ ప్రచారం చేయాలి.